నైట్ టైంలో చాలా మందికి బ్రీదింగ్ ఇష్యూస్ ఆర్ రెస్పిరేటరీ ఇష్యూస్ అవుతూ ఉంటాయి. సో వై ఇట్ హ్యాపెన్స్? ఎప్పుడైనా కూడా నైట్ టైం పడుకున్నప్పుడు బ్రీతింగ్ డిఫికల్టీ వచ్చి లెగిసి కూర్చుంటున్నారు అంటే మనకి మెయిన్ గా 3 రీజన్స్ ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్, ఎప్పుడు కార్డియాక్ ప్రాబ్లమ్ రూల్ అవుట్ చేసుకోవాలి. సెకండ్ వచ్చేసరికి బ్రాంకియల్ ఆస్తమా పీపుల్ లో కూడా, సివియర్ ఆస్తమా పీపుల్ లో కూడా నైట్ టైము ఆయాసము ఇదంతా వస్తూ ఉంటుంది అనమాట. థర్డ్ థింగ్ ఏంటంటే స్లీప్ యాప్నియా అంటాము, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా, గురక, తెలుగులో మనం మాట్లాడుకోవాలంటే గురక. నైట్ టైము ఆ గురక వచ్చినప్పుడు ఏమవుతుందంటే మన కొండనాలుక అంటాము, అది ఇట్లా పడుకున్నప్పుడు మన ఈ క్యావిటీ ఉంటుంది, ఎయిర్వే క్యావిటీ, దానికి ఇట్లా అడ్డం పడిపోయి ఎయిర్ లోపలికి వెళ్లకుండా చేస్తుంది. సో సడన్ గా మనకి ఎయిర్ లోపలికి వెళ్ళినప్పుడు బ్రీతింగ్ డిఫికల్టీ వస్తుంది అనమాట. లెగిసి కూర్చుంటే ఆ కొండనాలకి ఇట్లా ముందలకి రావటం వల్ల మళ్ళీ ఎయిర్వే ఫ్రీ అవుతుంది. సో అందుకని వాళ్ళలో కూడా లెగిసి కూర్చుంటారు అనమాట బ్రీతింగ్ డిఫికల్టీ వచ్చి. సో దీస్ ఆర్ ద 3 కండిషన్స్. కార్డియాక్ ప్రాబ్లమ్ లో ఏంటంటే హార్ట్ మజిల్ వీక్ అయినప్పుడు హార్ట్ కి లంగ్స్ కి కనెక్షన్ ఉంటుంది. సో మజిల్ వీక్ అయినప్పుడు బ్యాక్ ప్రెషర్, హార్ట్ నుంచి బ్యాక్ ప్రెషర్ లంగ్స్ లోకి వెళ్ళి లంగ్స్ లో నీరు చేరటం జరుగుతుంది అనమాట. సో ఆ టైంలో ఏంటి, లంగ్స్ లో నీరు ఉండటం వల్ల ఫ్లాట్ గా పడుకుంటే ఆయాసం వస్తుంది. లెగిసి కూర్చుంటే ఆ నీరంతా కిందకి వెళ్ళిపోయి ఆయాసం తగ్గుతుంది అనమాట. సో అది హార్ట్ వల్ల మనకి నైట్ టైం బ్రీతింగ్ డిఫికల్టీ రావడానికి కారణం అనమాట.